అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. నా గెటప్ చూసి అర్థమైపోతుంది కదా, నేను కొంచెం రెడీ అయి ఉన్నాను అనమాట. ఇప్పుడు అంటే బయటికి వెళ్తున్నామని అర్థం. సో ఎక్కడికి అని అంటే ఇది నేను చెప్పడం కన్నా ఎవరి కోసం అయితే వెళ్తున్నామో వాళ్ళే చెప్తే బాగుంటుంది. సో ఈ రోజు మేము బయటికి వెళ్తున్నాము, ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడానికి. సో అఫీషియల్ గా వాళ్ళు ఇప్పుడు 7th స్టార్ట్ చేయబోతున్నారు, అందుకని 7th క్లాస్ స్టార్ట్ చేయబోతున్నారు. సో అందుకని వాళ్ళు ఇప్పుడు పార్టీ చేసుకోబోతున్నారు అనమాట. సో ఒక 4 ఫ్రెండ్స్ అయితే కలిసి అందరూ బయట లంచ్ చేసి అండ్ అలాగే కొంచెం గేమ్స్ అవి ఆడుకొని ఎంజాయ్ చేసి రావాలి అన్నది వీళ్ళ ప్లాన్ అనమాట. సో అందుకే తీసుకొని వెళ్తున్నాను. సో టుడేస్ outing is for Saket Saumet. మా క్లాస్మేట్స్ తో వెళ్తున్నాము. యా, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కదా. అవును, క్లాస్మేట్స్ తో ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఎప్పుడు వీళ్ళు క్లాస్మేట్స్ తో వెళ్ళలేదు, అంటే అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ తో వెళ్ళారు క్రికెట్ గ్రౌండ్ కి క్రికెట్ ఆడుకోవడానికి అలాగా. కానీ క్లాస్మేట్స్ తో స్కూల్ వాళ్ళు తీసుకెళ్లే పిక్నిక్ తప్ప ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఆర్ యూ సూపర్ ఎక్సైటెడ్? రిషిత్ ఇంకా సూరజ్ తో. ఓకే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు, రిషిత్ అండ్ సూరజ్. సో ముందైతే వెళ్ళి మనం రిషిత్ డైరెక్ట్ గా వచ్చేస్తా అన్నాడు, మేమైతే వెళ్ళి సూరజ్ ని పిక్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ గో నౌ. నాకు పిల్లలకి ఎలాగో లంచ్ బయటే కాబట్టి కొంచెం చికెన్ తీసుకొచ్చాను. మామయ్య గారికి ఆయనకి కర్రీ చేసేసాను అనమాట. సింపుల్గా అయిపోవాలంటే జస్ట్ కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేపేసి, మమ్మీ ఆల్రెడీ షేర్ చేసింది కదండి మసాలా, అల్లం వెల్లిపాయ అన్ని మసాలాలు కలిపేసింది. ఆ మసాలా వేపేసి దాంట్లో మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని వేసేయడమే. మ్యారినేట్ చేయడం అంటే జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసి పెట్టేసా అనమాట. అది వేసేసి కొంచెం వాటర్ వేసి మగ్గిచ్చేయడమే, అంతే, సింపుల్గా అయిపోతుంది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి, బయట చాలా ఎండగా ఉందన్నమాట. ముందైతే మేము సూరజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము, అక్కడ తనని పిక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. లెట్స్ గో టు రిషిత్. ఇది సూరజ్ హౌస్. ఎంత ఎండగా ఉందిరా. అవునా, అసలు అనుకోలే. సో హాట్. ఇదే కదా. అదే సూరజ్ కిందికి రాలేడు ఇంకా. హాఫ్ నెంబర్ తెలుసు నాకు. సూరజ్, ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఓకే, పెద్దవాళ్ళు అయిపోతున్నారు. నౌ 7th క్లాస్. నేహిత్ ఏం చేస్తాడో చెప్పాడు, ఇంటికి వెళ్తాడు, టీవీ ఆడతాడు, డిస్కో ఆడతాడు, ఎగ్జామ్స్ అయిపోయినా డాన్స్ చేస్తాడు. ఆడుకుంటున్నావా అపార్ట్మెంట్ లో కిందికి దిగి? స్టాప్ చేసాను మొన్నే. ఓకే, ఇదేనా? ఇది వైద్య అంటే హలో అమ్మ ముందు ఇన్నోవేనా ఎట్టుగానా? ఇన్నోవారా? నన్ను నేను తీసుకోవాలా? నన్ను కూడా నేను తీసుకుంటా ఒకసారి. హాయ్. Hello guys, we are here at Spar and here is the Bacha gang and that's my friend Veena. Bacha gang? అవును మరి. మేమే బెస్ట్. బచ్చా గ్యాంగ్ అంటే వేస్ట్ అని కాదు, చిన్న పిల్లలు అని. నేను కూడా బచ్చా గ్యాంగ్ తెలుసా, మనం కూడా అందరం బచ్చా గ్యాంగ్ ఇక్కడ. సో వి జస్ట్ ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాం. KFC పిజ్జా హట్? సూరజ్ వెజిటేరియన్, అందుకే పిజ్జా హట్. ఓకే చలో, విల్ ఫిగర్ ఇట్ అవుట్. సరే, వెజిటేరియన్ ఏమైనా ఉన్నాయేమో అడుగుదాం, విల్ ఫిగర్ ఇట్ అవుట్. సో ఫస్ట్ మేమైతే లంచ్ చేసేస్తాం, తర్వాత తింటూ ఏం చేయాలో అప్పుడు తర్వాత ఆలోచిస్తాం అనమాట. సో లెట్స్ గో. చాలాసేపు డిస్కషన్స్ అవన్నీ అయిన తర్వాత ఫైనల్గా ఇంకా మేము పిజ్జా హట్కి వచ్చేసాం అనమాట. యాక్చువల్గా KFC అన్నారు సాకెట్ సౌమెత్, బట్ అందులో సూరజ్ వెజిటేరియన్. సో అందుకని ఇంకా ఫైనల్గా పిజ్జా హట్లో సెటిల్ అయ్యాము. హలో, ఆర్డర్ ప్లేస్ చేసాం అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ పిజ్జా. జస్ట్
జస్ట్ వాళ్ళకి ఏం కావాలో ఆర్డర్ చేయడానికి ఎంతసేపు పట్టింది? 15 minutes పట్టింది కదా. యా, ఇట్ టుక్ ఆల్మోస్ట్ 15 minutes జస్ట్ టు ఆర్డర్. వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఏది కావాలో డిసైడ్ చేసుకోవడానికి 1/2 గంట పట్టింది. ఫుడ్ ఆర్డర్ చేసేసాము అండ్ అది వచ్చేలోపు ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ కోసం షూట్ చేద్దాము అని చేస్తే వాళ్ళు చూడండి నలుగురు కలిసి పుష్ప స్టెప్ అట చేస్తున్నారు. ఫస్ట్ అందరు చేయి పైకి పెట్టండి. చేయి పైకి పెట్టు, చేయి పైకి పెట్టు సాకేత్. 1 2 3 చాలు. పిజ్జా హట్ మొత్తం ఖాళీగా ఉంది. సో ఇంకా మొత్తం వాళ్ళ ఇష్టారాజ్యంగా అంతా తిరిగేస్తూ చూస్తూ అలాగా టైంపాస్ చేశారు. ఫస్ట్ చీజీ గార్లిక్ బ్రెడ్ వచ్చింది పిజ్జా కన్నా ముందు. సో వీ జస్ట్ ఎవ్రీబడి హ్యాడ్ 1 piece of garlic bread and piece of ketchup కూడా ఉందిరా. కెచప్ కావాలంటే కెచప్ తీసుకోండి. ముందర తినేసి కూర్చో, సరే కూర్చో, ముందర తినేసేయండి. దెన్ విల్ హ్యావ్ చీజీ గార్లిక్ బ్రెడ్. ఓకే, వెజ్ పిజ్జా, చికెన్ అండ్ చికెన్. దాంట్లో ఉండదు. సామత్ తిను. పిల్లలకి హెల్తీ ఫుడ్ పెడితే ఎంత ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ ఇట్లాంటి పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి అయితే వాళ్ళు బీభత్సంగా ఎంజాయ్ చేస్తారన్నమాట. అండ్ అందరూ హ్యాపీగా తిన్న తర్వాత ఎదురుగానే ప్యాంటలూన్స్ ఉంది. సో అక్కడికి వెళ్ళి కొంచెం అవన్నీ చూస్తున్నాం అనమాట. మేము షాపింగ్ కోసం బట్టలు అవి చూస్తున్నాము. జనరల్గా ఓన్లీ వీళ్ళిద్దరే ఉంటే అసలు వెళ్దామా అని అంటారు, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండేసరికి అక్కడే కూర్చొని వాళ్ళంతా కబుర్లాడుకుంటూ కూర్చున్నారు. మా పాటికి మేము షాపింగ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. రే వద్దు, డోంట్ రన్. పిల్లల బిహేవియర్ ఎప్పుడు పేరెంట్స్ దగ్గర ఒకలాగా ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా ఉంటుందండి. ఇప్పుడు మాతో పాటే వాళ్ళు షాపింగ్కి వస్తే సైలెంట్గా మాతో పాటు నడవడం, మాతో పాటు చూడడం అలాగే చేస్తూ ఉంటారు ఎక్కువ. బట్ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఎంత అల్లరి చేస్తున్నారంటే సాకేత్ సామిత్ కూడా దే ఆర్ హ్యావింగ్ ఫన్ అనమాట. నేను పెద్దగా ఏం రిస్ట్రిక్ట్ చేయను, పండగ చేసుకో అని అంటారనమాట. ఎందుకంటే బేసిక్గా నాది కూడా అదే టైప్ ఆఫ్ నేచర్. సో పిల్లలతో ఎక్కువ కలవాలి అని అంటే వాళ్ళతోటే ఎక్కువ ఆడాలి. వాళ్ళకి అన్నిటికీ రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అనమాట. ఏది కావాలంటే అది చూడు, ఏది కావాలంటే అది చెయ్యి, అంటే వితౌట్ డ్యామేజింగ్ ఎనీథింగ్ అనమాట. అండ్ దట్ టు సాకేత్ సామిత్ చాలా కేర్ఫుల్గా ఉంటారు. అంత త్వరగా ఏ వస్తువులు పాడు చేయరు, అట్లా కొంచెం కేర్ఫుల్గానే ఉంటారు. సో అందుకని నేను మీ ఇష్టం, ఏది కావాలంటే అది చూడు, ఏది కావాలంటే అది చెయ్యి అని వదిలేస్తూ ఉంటాను అనమాట. దే ఆర్ నాట్ వెరీ నాటీ. బట్ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చూసారా వాడు ఎన్ని వేషాలు వేస్తున్నాడో. అల్లుడు ఏం చేస్తున్నావు? రివర్స్లో రే పక్కకుండండి. జనరల్గా పిల్లలకి ఏవేవో కొనిచ్చేయక్కర్లేదు, ఏదో చేసేయక్కర్లేదండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే చాలు, వాళ్ళకి ఎక్కడున్నా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ సాకేత్ సామిత్ని నేను కొంచెం అల్లరి చేయమని ఎంకరేజ్ చేస్తుంటా అనమాట. ఎందుకంటే బేసిక్గా వాళ్ళు కొంచెం క్వైట్గానే ఉంటారు, ఎక్కువ అల్లరి చేసే టైప్ కాదు. బేసిక్గా నేను అల్లరి చేస్తాను. సో అందుకని వాళ్ళు కూడా కమాన్ అల్లరి చేయండి అని చెప్పి నేను కూడా వాళ్ళతో పాటు అల్లరి చేసి ఆడుతూ ఉంటాను అనమాట ఎక్కువగా. యాక్చువల్గా మా వారు చాలా రిజర్వ్డ్గా ఉంటారండి అండ్ చాలా సైలెంట్గా కూడా ఉంటారు. అండ్ నేను కంప్లీట్ ఆపోజిట్. నేను అస్సలు సైలెంట్గా ఉండను. నేను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా, అల్లరి చేస్తుంటా, గోల చేస్తుంటా అనమాట. అండ్ పిల్లలతో ఆడుకోవడం ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. పిల్లలు జనరల్గా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఎవరు చూస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఎక్కువ పట్టించుకోరు. మనం ఇంట్లో ఉన్నామా, షాప్లో ఉన్నామా, ఇలాంటివి ఎక్కువ వాళ్ళు థింక్ చేయరన్నమాట. సో నాకు అది బాగా నచ్చుతుంది. నేను కూడా ఎక్కువ థింక్ చేయను. నాకు వాళ్ళతో ఆడుకోవడం అంటే చాలా చాలా ఇష్టము.
నేను పిల్లలతో కలిసి పాయింట్లెస్, సెన్స్లెస్, మీనింగ్లెస్ గేమ్స్ ఎన్నో ఆడుతుంటా అనమాట. ఇంకా అంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అన్నది నా ఫీలింగ్. నేను వాళ్ళతో కలిసి ఆడుకోవడానికి నా ఏజ్ ఒక రిస్ట్రిక్షన్ అవ్వకూడదు అన్నది నా ఫీలింగ్ అనమాట. రివర్స్ దానిపైన ఎక్కేసి వెళ్ళిపోయారు చూడు. We are coming. అండ్ ఇంకా మేము షాపింగ్ చేసేదైతే యాక్చువల్గా ఏమీ లేదు. సో జస్ట్ అలా పిల్లల్ని తీసుకొని అలా తిరగడానికి మాత్రమే వచ్చామన్నమాట. ఇంకా పిల్లలు వాళ్ళకి రకరకాల బొమ్మలు అవన్నీ చూస్తూ రకరకాలవన్నీ ఆడుతూ ఉన్నారు. మళ్ళీ తీసినవి ఎక్కడ తీసినవి అక్కడ మళ్ళీ పెట్టేస్తారులేండి. సో అందుకే నేను అలౌ చేస్తాను వాళ్ళని. Staff announcement. Anyone from GM department kindly report to order number 7 immediately. I request anyone from GM department kindly report to order number 7 దీని ప్రైస్ immediately. 1099. ఓకే మడతాయి రే వద్దురా ఒరే ఇట్లా బ్యాగ్లో పట్టుకోవచ్చా? బాగుంది. యా వెళ్ళట్లేదు ఇప్పుడు మనం. ఎందుకు వెళ్తున్నాం? ఎట్లా కన్విన్స్ చేస్తావు? కన్విన్స్ చేయి. చీటింగ్ అంటే ఓకే సరే చీటింగ్ నో అయితే కన్విన్స్. ఎప్పుడు కలిసి రాము కదా మమ్మీ అందరితో. అవునా? అది ఎలా చేస్తారో లేదో తెలియదు మరి నాకు. ఇంతమంది ఇక్కడ గేమ్స్ ఆడాలి ఈ ప్లే ఆఫ్లో అంటే దానికంటూ ఒక సెపరేట్ కార్డ్ ఉంటుందండి. సో ఆ కార్డ్ పర్చేస్ చేయాలి, దాన్ని రీఛార్జ్ చేయించుకొని ఒక్కొక్క గేమ్ దగ్గర మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో నాకు వీళ్ళు ఖచ్చితంగా గేమ్స్ అడుగుతారని తెలుసు, అందుకే నా దగ్గర ఆల్రెడీ ఆ కార్డ్ ఉంది, అందులో కొంచెం అమౌంట్ కూడా ఉందన్నమాట. సో ఆ కార్డ్ తీసుకొని వెళ్ళాను నేను. బట్ నేను తీసుకొచ్చినట్టు వాళ్ళకి చెప్పలేదన్నమాట. జస్ట్ కొద్దిసేపు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుగా కొద్దిసేపు బతిమలాడించుకున్నా. ఇంకా ఆ తర్వాత గేమ్స్ తీసుకెళ్ళాము. బట్ నలుగురికి ఆ క్యాజువల్ జంపింగ్ క్యాజువల్ లాగా ఉంటుందన్నమాట, అందులోకి వెళ్ళాలని ఉంది. బట్ వీళ్ళని అలౌ చేయలేదు. సో వీళ్ళంతా కొంచెం పెద్దగా అయిపోయారు కదా, అందులో ఓన్లీ 3 feet వరకే కిడ్స్ని అలౌ చేస్తారు అనేసరికి ఇంకా అందులోకి వెళ్ళలేకపోయారు. ఇంకా మామూలుగా ఇండివిజువల్ గేమ్సే ఆడుకున్నారన్నమాట. చాలా గేమ్స్ అయితే అక్కడ వర్క్ అవ్వట్లేదండి. అంటే VR అవన్నీ కూడా ఉన్నాయి కానీ అవేవి కూడా వర్క్ అవ్వట్లేదా అట. సో ఉన్నాయే ఏవో కొద్దిసేపు ఆడుకున్నారు పిల్లలు. హలో హలో తినడం అయింది, ఆడటం అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక చోటుకి వీణా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అక్కడ కొంచెం గ్రౌండ్ ఉందన్నమాట, అంటే కింద ప్లే ఏరియా లాగా ఉంటుంది. సో అక్కడ ఆడుకుందాం కొద్దిసేపు అని చెప్పి వీణా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. స్కూల్ బస్ ఓకే పాడు. నాకు వచ్చు కానీ నేను వాడను. పాడు కాదు అంటే రాదని అర్థం, వచ్చు అని చెప్పకూడదు, వస్తే పాడాలి అంతే. నో నో నో, వస్తే పాడాలి రా, లేకపోతే వచ్చు అని మాత్రం చెప్పకూడదు. వచ్చు కానీ పాడను అంటే దట్స్ రాంగ్. వచ్చు అంటే పాడు, లేదు నాకు రాదు అని ఒప్పుకో. ఓకే దట్స్ గుడ్. నీకు సాకేత్? ఎస్ సౌమిత్ పాడతాడు. సూపర్. సో హూ ఇస్ ద హీరో ఆఫ్ దిస్ అని అంటే హూ సింగ్స్ ఎ సాంగ్? హూస్ గోనా బి ఎ హీరో నౌ? సౌమిత్. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడుగానా, చేతి ఎంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నా వెతికానా, ఏదైనా ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కథలని ఊశిలనే అయినా దృష్టిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇలాగే కడదాకా ఓ ప్రశ్న ఉంటానంటున్నా, ఏదో ఒక బదులై నన్ను చెరపొత్తని కాలాన్ని అడుగుతూ ఉన్నా, నా వెంట పడి నువ్వెంత ఒంటరి అనొద్దు దయచేవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడా అనేక శృతుల్ని తరులు ఎరగరు, నా ఊరిని నాలుగా తన వెన్నంటి నడిపిన చేయుత ఎవరిది, నా ఎదలను సూపర్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సౌమిత్. క్లాప్. సూపర్ సౌమిత్,
ఓకే ఓకే సాకేత్ मेरा नाम है शिनचैन है, बड़े शरारत से बड़ा, बड़ी मुश्किल से बड़ी, मेरा फैमिली नोहारा। Come on baby, come on baby, our last जोर से झूमे हम तुम झूमे, नाचो नाचो को सबको मिला दो। ఏం పాటరా ఇది? ఏ సినిమా? పాగలే పాగల్ ఏంటిది? కార్టూనా? కార్టూనారా ఇది? ఓకే సాంగ్ బిలీవర్. ఓ బిలీవర్. వి ఆర్ ఎట్ వీనాస్ హౌస్. మొత్తానికి వీణా వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ ఇక్కడ ఒక ప్లే ఏరియా ఉందన్నమాట. ఇంకా పిల్లలందరూ రాగానే ఏం చేస్తారో తెలుసు కదా, వెళ్ళి పియాలు అయ్యి ఊగుతున్నారు. అండ్ ఇట్స్ ఎ గేటెడ్ కమ్యూనిటీ, సో చిన్న పార్క్ లాగా ఉందన్నమాట. సో లెట్స్ గో. హలో, ఇట్స్ ఎ హై రైజ్ బిల్డింగ్. ఇద్దరు కలిసి ఆడుతున్నారా? 1 by 1? ఓకే. రెడీ? నువ్వు జాగ్రత్త. పిల్లలతో పాటు మేము కూడా పిల్లల్లాగా అక్కడ ఉన్న వాటితో ఆడుకున్నాం అనమాట సరదాగా కొద్దిసేపు. గుడ్ 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 గోయింగ్. గుడ్ 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 కీప్ గోయింగ్. గుడ్. ఏ గుడ్ సమర్. yes yes go go go. wow. go go go. ఈ వెయిట్ కదలి పడదు. పడదు. ఓ కాలు ఫోల్డ్ చేయి. నీ హైట్కి జర జర నడుచుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు. ఏ కామాన్ 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 వన్ మోర్ కామాన్. ఏ సూపర్. పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేసామండి. అన్నీ పక్కన పెట్టేసి పిల్లలతో వాళ్ళతో పాటు ఆడినప్పుడు మనకు చాలా ఎనర్జెటిక్గా అండ్ అలాగే మెంటల్లీ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ పిల్లలకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలతో ఆడుకునే పేరెంట్స్కి ఎప్పుడు బాండింగ్ మంచిగా ఉంటుంది అన్నది నా అభిప్రాయం అనమాట. సో అందుకే ఎప్పుడు వాళ్ళతో ఏదో ఒకటి ఆడుతూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. బిందాస్గా పడుకున్నాడు వెనకాలడు. వెనకాల తీస్తా. सूरज हाँ